మీ ప్రేమ మీకు తప్పనిపించకపోవచ్చు, మీ తిరుగుళ్ళు మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ చేసుకోబోయేవాడు చూస్తే విషం తాగి చస్తాడు. ఇలాంటి వాళ్ళని సమర్థిస్తే నిన్నేమంటారో తెలుసా? రంకు. నన్నే కొడతావా? నన్నే అంటావేంట్రా? నువ్వేమన్నా పిస్తావా? నాకెందుకులే అని ఆగిన కొద్దీ ఓ ఆడపిల్లని అనరాని మాట్లాడుతున్నావు. నేను తలంచుకొని వెళ్ళానని తేలిగ్గా తీసుకోకు. తోలు తీస్తా. ఏంట్రా నువ్వు తీసేది? నీ బతుకేంటో ఇప్పుడే తెలుస్తా. ఇక్కడే తెలుస్తా. మీరుండండి సీత గారు. అయ్యో బావా, బావా వదిలే బావా. రఘురాం ఆగమని చెప్తున్నాను కదా. సీత గారు, వీడిని వదిలేస్తే ఇలాగే వాగుతాడు. రేయ్, నిన్ను వదులుతానా? ఇవాళ నీ సంగతి తెలుస్తా. ఏంట్రా నువ్వు తేల్చేది? ఏంట్రా? వదలండి. రఘురాం, ఏంట్రా ఏంట్రా రఘురాం, అయ్యో ఆగు బావా. రఘురాం ఆగు బావా, చెప్పేది విను. ఆగమంటుంటే బావా ఆగు బావా. తక్కువ తప్పుడు వెదవాడు, నా మీదే చేయేస్తావా? తప్పుగా మాట్లాడేవాడివి, తప్పుడు సంబంధాలు అంటగట్టేవాడివి నువ్వురా తప్పుడు వెదవి. రేయ్, ఏం లేకుండానే అంత వెనకేసుకొస్తున్నావా? మళ్ళీ అదే మాట అంటే పళ్ళు రాలుతాయి. నలుగురిని పిలిస్తే ఎవరి పళ్ళు రాలుతాయో చూద్దాం. ఏంట్రా పిలిచేది? పిలు చూద్దాం. బావా, రోడ్డు మీద చీప్ గా ఏంటిది? చీప్ వాళ్ళకి ఇదే కరెక్ట్ ట్రీట్మెంట్. నువ్వు అసలు మనిషివేనా? ఏమంటే మాత్రం ఇలా చేయి చేసుకోవడమేనా? మర్యాద తప్పితే ఏం జరుగుతుందో తెలియాలంటే దెబ్బ పడాల్సిందే. రేయ్, నిన్ను ఆగు బావా. అతనికి లేకపోయినా మనమైనా మన విలువని పోగొట్టుకోకూడదు. అయినా వాళ్ళ గురించి మనకెందుకు? ఎవరు ఎలా తిరుగుతే నీకేంటి, నాకేంటి? అయినా ఇంట్లో తెలిస్తే ఎంత చీప్ గా ఉంటుంది. పద బావా, పద. తెలిస్తే చీప్ అయ్యేది వాళ్లే, నేను కాదు. మళ్ళీ చీపు గీపు అన్నావంటే చీరేస్తా. చీరేస్తావా? చీరేరా, చీరే చూస్తా. రారా. రఘు, పద బావా. ఇలాంటి వాళ్ళతో తగాద పడితే మనకే అవమానం. పద పద ముందు. రాస్కెల్, నా మీదే చేయి చేసుకుంటావా? నీ అంతు చూస్తా. నీ బిహేవియర్ మార్చుకోకపోతే మార్చుకునేంత వరకు ఇలాగే చేస్తా. పద బావా, ఎందుకు మాటకి మాట వాళ్ళతో? పద పద బావా, పద ముందు. నువ్వు ముందు పద. పద బావా, ముందు నువ్వు పద. రేయ్, నీ అంతు తేలుస్తా. రేయ్, చూస్తావా? పోరా. పోరా. బావా, ముందు నువ్వు ఎక్కు. పద. రఘురాం గారు, మీరు వెళ్ళండి. సీత గారు, పదండి వెళ్దాం. బాయ్ సీత గారు. అంత కోపం ఎందుకు? అలా చేయి చేసుకోవడం ఏంటి? వాడి మాటలేంటి? అలా అంటుంటే వింటూ ఊరుకోమంటారా? నిజం అతనికి తెలియదు కదా. నిజం తెలుసుకోకుండా వాగడం కూడా తప్పే. అతని ఆలోచనలో ఇలా కనిపించడం తప్పేగా. చూడండి సీత గారు, గతం వేరు. అప్పుడు నాకు మీ మీద ఏ హక్కు లేదు. ఇప్పుడు హక్కు ఉందనడం లేదు, కానీ నా అనే బాధ్యత ఉంది. వాడే కాదు, ఎవరు మీతో తప్పుగా బిహేవ్ చేసినా నేను ఇలాగే చేస్తా. మీతో గుళ్ళో అన్నాను, గుర్తుందా? నీ పిల్లల్ని కని పెంచుతానని మాత్రం నువ్వు ఆశపడకు. నాకు అలాంటి ఆశలేం లేవు. కనిపెట్టుకుని ఉంటాను, చాలా కనిపెట్టుకుని ఉంటానని. నా జీవితకాలం ఆ మాట నుంచి నేను మీ విషయంలో ఎప్పటికీ దూరంగా పోను. మంత్రాలు మన మధ్య ముడివేయించకముందే నా మనసులో వాటి ప్రకారం నడుచుకోవాలని ఫిక్స్ అయ్యాను. ధర్మం తప్పను, మీ చేయి విడవను.
సప్తపదే కాదు, ప్రతి అడుగు మీతోనే వేస్తాను. మీ గౌరవం కాపాడేవాడిగానే జీవితకాలం గడిపేస్తాను. భర్త అనే పదానికి పూర్తి అర్థంగా నిలుస్తాను. వస్తాను సీత గారు. ఈయనకోసారి ఫోన్ చేస్తే ఏంటి ఇప్పుడు సార్తో ఫోన్ చేస్తుంది? వీడేమిటి ఫోన్ మోగ్గానే అంత కంగారుగా అటు ఇటు పరిగెడుతున్నాడు? ఎవరి ఫోన్ అయి ఉంటుంది? హలో, ఏంటి శారదా, బాగున్నావా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. అయినా ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఓహో, ఆవిడ గారి ఫోనా? అందుక వీడి కంగారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. ఇలాగే ఇది వరకు ఒకసారి ఫోన్ చేసావు, కలిసాం. కానీ సాకేత్ కనపడటం వల్ల అక్కడేం మాట్లాడుకోలేకపోయాం. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? పార్క్ లో సార్ ఎవరో ఒక ఆవిడతో సీక్రెట్ మీటింగ్. ఆ తర్వాత నీ ఫోన్ కోసం చాలా ఎదురు చూశాను. నిన్ను కలిసి మనసు విప్పి మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ నాకు ఆ అదృష్టం దక్కలేదు. నువ్వు కనీసం నాకు అడ్రస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నా అడ్రస్ కన్నా మీ అడ్రస్ ముఖ్యం, మీ అవసరం ముఖ్యం. ఏంటి శారదా నువ్వు అనేది? చాలా విషయాలు మీతో చెప్పాలి. రేపు ఇదివరకు నేను చెప్పానే ఆ అడ్రస్లోనే మనం కలుద్దాం. రేపు వీలవుతుందా? వీలు కాకపోవటానికి నేను చేసే పనే ఉంది. తింటాం, ల్యాప్టాప్లో పేకాడుకోవటం, పడుకోవటం తప్ప. సిగ్గులేని వెదవా, ఎలా చెప్పుకుంటున్నాడో చూడు. మరి రేపా అంటారే? నువ్వు ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు కదా, అదేదో ఇప్పుడే తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. ఉంటుందిరా, దొంగ కాపురాలకి చాలా ఆరాటం ఉంటుంది. వీడు నిద్ర పట్టక చస్తాడో ఏమో. చెప్పవే. ముఖ్యమైందే కాదు, శుభవార్త కూడా. ఏంటి శారదా ముఖ్యమంటున్నావు, శుభవార్త అంటున్నావు? వెంటనే తెలుసుకోవాలని ఉంది. రేపటిదాకా ఆగటం నా వల్ల కాదు. కొంచెమైనా చెప్పవా? రేపు అన్నీ వివరంగా చెప్తానుగా. ప్లీజ్, నా తృప్తి కోసం పలానా విషయం చెప్పు. మన అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏంటి, పెళ్ళా? పెళ్ళా? దీనికి ఈ వయసులో ఇదేం బుద్ధి? అవునండి, అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అమ్మాయి కూడా నిశ్చయమైంది. మన అబ్బాయికి పెళ్ళా? ఈ మాట వింటుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది శారదా. మన ఇద్దరం కలిసి బ్రతకలేకపోయాం. అప్పుడే వాడు అంత పెద్దవాడయ్యాడా అనిపిస్తుంది. ఓహో, కొడుకు పెళ్ళా? ఆ రోజు మీకు వాడి వివరాలు చెప్దామనే వచ్చాను, కానీ కాలం కలిసి రాలేదు. వాడి విషయంలోనే కాదు, మన మధ్య దూరానికి కూడా మా అమ్మే కారణం. సర్లే, గతంతో కొన్ని ప్రయోజనం ఏముంది? అది కలవగానే అది బెల్లం, నేను అల్లం అయిపోయానా? ఈ సంగతి పెళ్ళానికి చెబితే నీ దెయ్యం దిగుతుంది.
రేపు కలుస్తున్నారుగా? తప్పకుండా కలుద్దాం శారద. ఈ విషయంలో నా సహకారం పూర్తిగా ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు శారదా? ఏ ఊరు? అన్ని వివరాలు రేపు చెప్తానుగా. ఉంటాను. అలాగే శారదా, ఉంటాను శారదా. ఎక్కడికి రా వెళుతున్నావు? అబ్బే ఎక్కడికో కాదమ్మా, అలా బయటికి వెళ్ళొద్దామని. అదే బయటకి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతున్నాను. అది ఏరా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగే చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేని వాడివి ఈ బతుకు ఇంకెంతకాలంరా? పేకాట తప్ప మరో పని లేదు రాదు. ఒంటరి పోరాటం చేస్తున్నాడే నీ కన్న కొడుకు. వాడికింత సాయంగా ఉందామని ఆలోచన రాదా నీకు? నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. ఏమిట్రా నువ్వు ఆలోచించేది? వాడితో పాటు ఆఫీస్కి వెళ్ళి ఆ పని ఈ పని అందుకుని వాడికి సాయం చేయడానికి ఆలోచిస్తున్నా అంటున్నావు? చూడు, రేపటి నుంచి ఖాళీగా ఇంట్లో కనిపిస్తే కాళ్ళు చేతులు విరిచేసి జన్మంతా లేవకుండా చేస్తాను, జాగ్రత్త. ఎరా సాకేత్, స్వామి దర్శనం బాగా జరిగిందా? అది 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 బాగా ఆశీర్వదించారు గ్రాని. ఆ మాట చెప్పడానికి ఆ అని సణుగుతావేమిట్రా? మీ అబ్బ లక్షణాలన్నీ నీకొచ్చాయా ఏమిటి? గ్రాని మూడు మనకు అనుకూలంగా లేదు. దీని మ్యాటర్ ఇప్పుడు చెప్పడం సేఫ్ కాదు. నువ్వు పెంచి అలా అంటావేంటి గ్రాని? సర్లే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. రేపు వీడు దాన్ని కలుస్తానంటున్నాడు. ఓ కన్నేసుంచాలి. ఈ చాటుమాటు కలుసుకోవడానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏం బావా, దర్శనం, అర్చన, ఆశీర్వాదం అని బాగానే అబద్ధం ఆడావే. నీ అబద్ధాల బతుకు తెల్లారుతుందిలే. ఏంటి బావా అలా చూస్తున్నావు? నీ ప్రేమ మన పెళ్లి గుర్తొచ్చాయిలే. సటైరా? నీ ప్రేమ అబద్ధమా? దానికి ఇదేగా సాక్ష్యం. ఏయ్, చిపో. అమ్మా, అమ్మా, సీతగారిని అలా అంటుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను చేసింది తప్ప అమ్మా? లేదురా, తప్పు కాదు. నువ్వు చేసిందే మంచి పని. అలాంటి మూర్ఖులకి దెబ్బ పడితేనే దెయ్యం వదులుతుంది. సీతగారిని అలా అంటుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను చేసింది తప్ప అమ్మా? లేదురా, తప్పు కాదు. నువ్వు చేసిందే మంచి పని. అలాంటి మూర్ఖులకి దెబ్బ పడితేనే దెయ్యం వదులుతుంది. రాస్కెల్, ఏంట్రా ఏంట్రా వాగుతున్నావు? ఆ వేలికి ఉంగరం తొడిగినవాడు ఎంత వెధవైనా నాలాగే అడుగుతాడు. వాణ్ణి ఇలాగే రాస్కెల్ గీస్కెల్ అంటావా? ఎవరినైనా అంటాను. అమాయకురాలైన ఓ ఆడపిల్లని అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకోను. ఇలాంటి వాళ్ళని సమర్థిస్తే నిన్నేమంటారో తెలుసా? రంకు. రేయ్! వాడే కాదు, ఎవరు మీతో తప్పుగా బిహేవ్ చేసినా నేను ఇలాగే చేస్తా. సప్తపదే కాదు, ప్రతి అడుగు మీతోనే వేస్తాను.
ఏంటి చాలా హుషారుగా ఉన్నాడు? నా దగ్గర నుంచి నిజం తెలుసుకున్నాడనా? అయినా ఏం లాభం? ఎందుకంత హ్యాపీ? ఏం చేస్తాడో? చాలు, ఇది నిజం ఒప్పుకుంది. దీని వేలితో దీనికన్నే ఎలా పొడుస్తానో చూడు. ఫస్ట్ చాప్టర్. మ్మ్. మన ప్రేమ అబద్ధం, మన ప్రేమ అబద్ధం, మన ప్రేమ అబద్ధం, మన ప్రేమ అబద్ధం. అందులో పెళ్లి నిజం, ఫోటోలు అబద్ధం. నువ్వు నన్ను వదిలించుకోవడానికి లాయర్ల దగ్గరికి తిరుగుతున్నావు కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను, ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను, ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను. నువ్వు మీ గ్రాని నన్నేమీ చేయలేరు. తెలుసుకోవడానికి లాయర్ల దగ్గరికి తిరుగుతున్నావు కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను, ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను, ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతున్నాను. నువ్వు మీ గ్రాని నన్నేమీ చేయలేరు. ప్రతి దానికి నా దగ్గర కౌంటర్స్ ఉన్నాయి. ఏమే నువ్వు నీ అక్క మీతో పాటు మీ అమ్మ బాబు కలిసి మమ్మల్ని చీట్ చేస్తారే? మమ్మల్ని వెర్రాళం చేస్తారా? వీడు నీ గురించి ఎన్నిసార్లన్నా నేను పొరపాటు పడి వాణ్ణే తప్పు పట్టాను. నువ్వింత తప్పుడు దానివని అస్సలు తెలుసుకోలేకపోయాను. మీ ప్రేమ విషయం నాకు చెప్పలేక అలా నాటకమాడుతున్నాడేమో అనుకున్నాను. నిన్ను అనవసరంగా నెత్తికెక్కించుకున్నానే. వాళ్ళో వాడు ఎంత నరకం అనుభవించుంటాడు. గారాభంగా పెంచుకున్న నా మనవణ్ణి ఇంత వేదనకి గురి చేస్తావా? దీని మాటలు నమ్మి నువ్వు నన్నే అనుమానించావు గ్రాని. ఇప్పుడు తెలిసిందిగా అసలు సంగతి. పూర్తిగా తెలిసిందిరా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత వగలి మారిదానివే నువ్వు. మోసం చేసింది చాలక పైగా పిఠాపురం వారసుడిని మోస్తున్నానని కొత్త నాటకం మొదలు పెడతావే. ఎంత ఏమార్చావే. గ్రాని, ఇది అబద్ధం అన్నా నేను నమ్మలేకపోయాను. అసలు ఆ మావుళ్ళమ్మ ఎలా మగపిల్లాడని చెప్పింది? ఎలా ఏంటి, అదంతా తాతయ్య మేనేజ్ చేస్తుంటాడు. పోవే పోవే అవతలకి మోసపుతాను. సాకేత్, ముందు దీన్ని నా కళ్ళ ముందు లేకుండా బయటకు గెంటరా.